ప్రస్తుతం మన ఇండియన్ క్రికెట్ టీంలో ఏదైనా ఒక ప్లేయర్కి అన్యాయం జరుగుతుందంటే మన మాజీ క్రికెటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా రియాక్ట్ అవుతూ ఉన్నారు. అయితే ఇప్పుడు ప్రస్తుతం మరి మన ఇండియన్ క్రికెట్ టీంలో ఎవరికి అన్యాయం జరుగుతుంది అంటే షమీకి అన్యాయం జరుగుతుందనే చెప్పాలి. ఎందుకంటే ఒక పక్కన అటువైపు కొంచెం ఫిట్గానే ఉన్నాడు, దాని తర్వాత అంతకుముందు రంజీ ట్రోఫీలు ఆడాడు, ఇంకా చెప్పాలంటే ఇప్పుడు సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ ఆడుతూనే ఉన్నాడు. మరి ఫిట్గా ఉన్నాడు, మరి అతని ఫామ్ ఏ విధంగా ఉంది అంటే మరి ఫామ్ కూడా ఒకసారి చూడండి. నిన్న సర్వీసెస్ మీద జరిగినటువంటి మ్యాచ్లో ఏకంగా 4 వికెట్లు తీసుకున్నాడు, అది కూడా కేవలం 4 ఓవర్లో 13 రన్స్ మాత్రమే ఇచ్చి. మరి ఇంత మంచి ఫామ్లో ఉన్నా కూడా ఎందుకు అతన్ని తీసుకోవట్లేదు అనే దాని గురించి ఇప్పుడు హర్భజన్ సింగ్ అయితే ఒక క్వశ్చన్ రైజ్ చేయడం జరిగిందనమాట. అయితే బజ్జీ ఏమన్నాడంటే ఇప్పుడు ఒకసారి మరి మన ఇండియన్ క్రికెట్ టీంలో, అది కూడా వైట్ బాల్ క్రికెట్ టీంలో చూడండి, ప్రస్తుతం సౌత్ ఆఫ్రికా మీద సిరీస్లో ఎవరైనా సరే మ్యాచ్ని మలుపు తిప్పగల బౌలర్ ఎవరన్నా ఉన్నారా? ఎవరో కూడా కనిపించట్లేదు. మరి ఇటువంటి సందర్భంలో ఒక పక్కన ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి మొహమ్మద్ షమీ ఉన్నాడు, సో దాంతోపాటు అతనికి మంచి ఫామ్ ఉంది, మరి అతన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టవచ్చు కదా. మరి ఎందుకు అతనికి అన్యాయం చేస్తున్నారు? ఇంకో పక్కన మరి ప్రసిద్ధ్ కృష్ణ చూసుకుంటే అతను మంచి బౌలరే, కానీ అతను నేర్చుకోవాల్సిన అవసరం, ఇంకా నేర్చుకోవాల్సిన అంశాలు చాలా ఉన్నాయి. మరి ఇటువంటి పరిస్థితుల్లో మరి వాళ్ళు ఎవరో ఒకరిని పక్కన పెట్టేసి షమీని తీసుకొచ్చి ఆడించవచ్చు కదా. మరి ఎందుకు ఈ విధంగా మీరు చేస్తున్నారు అని చెప్పేసి సెలెక్టర్స్కి ఒక క్వశ్చన్ రైజ్ చేయడం జరిగిందనమాట.